హాయ్ అండి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లోని ఈరోజు ఏంటంటే, గర్ల్స్‌ని ఒకవైపు పెట్టి, బాయ్స్‌ని ఒకవైపు పెట్టారు. మధ్యన ఒక నార్మల్ అట్ట గోడ కట్టారండి. దానికోసము ఈ ఇద్దరు ఇటువైపు వాళ్ళు, అటువైపు వాళ్ళు ఓహ్ మై గాడ్! ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ చేసేసారు అనిపించింది. అటువైపు వీళ్ళని, ఇటువైపు వీళ్ళని పంపించి ఒక 15 నిమిషాలు కూడా కాలేదు. ఈ 15 నిమిషాల్లోనే బాబోయ్! మేము విడిచిపెట్టి ఉండలేము అని చెప్పేసని అంటున్నారు. నిజంగానేనా అది? లేకపోతే ఇదేదో గేమ్‌లో ఒక భాగం అనుకోని వీళ్ళిద్దరూ అంటే బాయ్స్ ఓవర్ యాక్షనే, గర్ల్స్ గూడా ఓవర్ యాక్షన్ చేశారు. కానీ ఒక్కళ్ళే ఒక్కళ్ళు అంటే ఇద్దరు జంటలు మాత్రం కొంచెం బాగా మెచ్యూర్డ్‌గా ప్రవర్తించారు. అదెవరంటే అంజలి పవన్ అండ్ నటరాజ్ మాస్టర్. అంజలి పవన్ గారు ఏమన్నారంటే, "ఈ విధంగా దూరం ఉండడం వలన ప్రేమ అనేది పెరుగుతుంది. మన గురించి ఆలోచిస్తారు" అని చెప్పి అన్నారు. అది కరెక్టే కదా! నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గూడా అదే అన్నారు. నీతూ మేడం ఏమన్నారంటే, "మేము విడిగా ఒక 3 రోజులు గూడా ఉండలేదు. అంటే వాడు పాప పుట్టిన తర్వాత 3 డేస్ కన్నా ఎక్కువ ఉండలేదు. ఇప్పుడు ఉండడం వల్ల ఏమో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పెరుగుతుందేమోనని చెప్పేసి అనుకున్నా. మన పవన్ కళ్యాణ్‌గా చాలా ఓవర్ యాక్షన్ చేశాడని చెప్పేసి అనిపిస్తుంది. నేను అసలు ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేను. కొన్ని గంటలు లేట్ అయినా సరే, నేనేంటంటే నాకు పిచ్చెక్కినట్టు ఉంటుందని చెప్పేసి వెంటనే హాయిగా వెళ్ళి పడుకున్నాడు. దాన్ని చూసే నటరాజు మాస్టర్ తరస పవన్ వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇది కావాలని ఫుటేజ్ ఇవ్వడానికి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే పవన్ కళ్యాణ్ యాక్షన్ చేస్తున్నాడా? లేకపోతే నిజంగానే తనని విడిచిపెట్టి ఒక 3 అవర్స్ కన్నా ఎక్కువ ఉండలేను అన్నది కరెక్టా? కాదా? మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చూస్తున్నారా? చూస్తుంటే మీరేం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అక్కడ కాదండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్ బాయ్.